గద్దింపులాగున మాట్లాడుచున్న దేవా, నీకు స్తుతులు స్తోత్రములు నాయన. అలాగనే నా తండ్రి, ఎంతోమంది నాయన అనారోగ్యంతో ఉన్నారు నా తండ్రి. ఇండ్ల దగ్గర వారిని మీరు కృప చూపి నాయన తండ్రి స్వస్థపరచండి, మీరు అభిషేకించండి నా తండ్రి. అలాగనే నాయన ఎంతోమంది వృద్ధులు పెద్దలు నా తండ్రి అనారోగ్యాలతో బాధపడుచున్నారు, వారిని స్వస్థపరచండి నాయన, సహాయం చేయండి. ఆర్థిక ఇబ్బందులు ఉన్న వాళ్ళని మీరు దర్శించి మాట్లాడండి. మీ యొక్క వాక్యం ద్వారా నాయనా నీకు లోబడి జీవించుటకు కృప చూపండి నాయన. అలాగనే నా తండ్రి ఈ యొక్క ద్వాసం ద్వారా అనేకుల హృదయాలను నాయన నీ యందు భయభక్తులు కలిగి నడుచుకుంటకు కృప చూపమని యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం నా తండ్రి. ఆమేన్. ఆమేన్. అందరు కూర్చోండమ్మా. పేతురు ఈ పత్రిక రాస్తూ ఉన్నప్పుడు దేవుని యొక్క వాక్యము సెలవిస్తున్నటువంటి రీతిగా మనకు మాదిరి ఎవరు మాదిరిగా ఉన్నారు అనేది పేతురు ఈ పత్రికలో తెలియజేస్తూ ఉన్నాడు. చూడండి, మొదటి పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయము 21వ వచనం మరొకసారి చదువుకుందాం. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడల యందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయెను అని రాయబడింది. నిజంగా ఈ లోకంలో ఒక మనుషుని చేయటానికి ఇంకొకరిని మాదిరిగా తీసుకుంటాం. ఇంకొకరిని చూపించి మనిషి వాడు ఇలా ఉండాలి, ఇలాంటి లక్షణాలు కలిగి ఉండాలని ఇతరులను మాదిరికరంగా చూపిస్తూ ఉంటాం. కానీ ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ పేతురు గారు తెలియజేస్తున్న మాట ఏమిటంటే, క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడల యందు నడుచున్నట్లుగా మనకందరికీ ఆయన మాదిరి అయ్యెను అని రాయబడింది. నిజముగా ఆయన ఎన్నో శ్రమలు పొందుతూ, ఎంతో బాధింపబడుతూ, హింస పొందుతూ మనందరి కొరకైన ఒక మాదిరికరమైనటువంటి జీవితాన్ని కొనసాగించినట్లుగా మనం చూస్తున్నాం. ఈ లోకంలో ఎంతమంది భక్తులు ఉన్నా ఏదో ఒకరోజు పడిపోతూ ఉంటారు, ఏదో ఒకరోజు లోకములు పడిపోతూ ఉంటారు. అందుకనే ప్రేమైన దేవుని సంగమా, దేవుడు మాట్లాడుతున్న మాట ఏమిటంటే, మనకు మాదిరి ఎవరయ్యా ఉన్నారంటే ఆయన ప్రభువైన యేసుక్రీస్తు మాత్రమే. ఎందుకంటే ఆయన నలగగొట్టబడి బాధించబడి మనందరికీ ఆయన మాదిరికరమైనటువంటి జీవితాన్ని కొనసాగించుకుని ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయినట్లుగా మనమైనా చూస్తూ ఉన్నాం. అందుకే చాలా జాగ్రత్తగా మనం పరిశీలన చేయాలి. మనం దేవుని మందిరానికి రావాలన్నా, భక్తి చేయాలన్నా కొన్నిసార్లు మనం ఏం చేస్తుంటామంటే కొందరిని మాదిరికరంగా పెట్టుకొని భక్తి చేస్తూ ఉంటాం. ఇప్పుడు ఒక మనిషి మనకు మాదిరికరంగా ఉన్నాడు అనుకోండి, ఆ మనిషి ఏదో ఒకరోజు లోకంలో పడిపోయినప్పుడు, అబ్బా ఇలాంటోడా, ఇలాంటిదా, ఈమెను చూసి నేను దేవుని మందిరానికి వచ్చాను, ఈయన చూసి నేను దేవుని మందిరానికి వచ్చాను, ఇలాంటోడా అని అప్పుడు నీ భక్తి అంతా కూడా వ్యర్థమైపోతుంది. అందుకనే మన మాదిరి ప్రభువైన యేసుక్రీస్తు వారు మాత్రమే అని దేవుడు చాలా స్పష్టంగా ఈ రాత్రి ఆదివారపు ఆరాధనకు వచ్చిన మనందరితో మాట్లాడుతున్నాడు. అందుకే ప్రేమైన దేవుని సంగమా, యేసు ప్రభు వారు శ్రమలు వచ్చినా, శోధనలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, ఏ బలహీనమైన స్థితిలో వచ్చినా ప్రతి బలహీనతలు జయిస్తూ, ప్రతి శ్రమలు జయిస్తూ, ప్రతి విధమైన వాటిలో ఆయన తట్టుకొని తాళుకొని ఆయన అనేకులకు మాదిరిగా ఉంచబడి ఉన్నాడు అని రాయబడింది. యేసు ప్రభు వారు కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకుంటే ఏ ఏ విషయాల్లో ఆయన మనకు మాదిరి చూపిస్తూ వచ్చాడో చాలా జాగ్రత్తగా ఈ రాత్రి మనందరితో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. చూడండి, యోహాను రాసిన సువార్త, యోహాను రాసిన సువార్త 4వ అధ్యాయం 34వ వచన భాగాన్ని చదువుకుందాం. యేసు వారిని చూసి, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటయు ఆయన పని తుదముట్టించుటయు నాకు ఆహారమై ఉన్నది. మనకు ఏ విషయంలో యేసు ప్రభువారు మాదిరి చూపిస్తూ వచ్చాడు అంటే, ఇక్కడ రాయబడినటువంటి మాట మనం చదివినప్పుడు
తండ్రి మాట వినుటలో ఆయన మాదిరి చూపించినట్లుగా మనం చూస్తున్నాం. పరమ తండ్రి అయినటువంటి దేవుని మాటకు విధేయుడై ఆయన ఏం చెప్తూ వచ్చాడో ఆ మాట ప్రకారము జీవిస్తూ అనేకులకు మాదిరి చూపించినట్లుగా మనం చూస్తున్నాం. అందుకే యేసు ప్రభు తన శిష్యులతో చెప్పినటువంటి మాట ఏమిటంటే, అయ్యా భోజనం వచ్చింది తిందురండి అంటే, అప్పుడు యేసు ప్రభు వారు చెప్పినటువంటి మాట చూడండి, అక్కడ రాయబడిన మాట 33వ వచనం చదవండి. శిష్యులు ఆయన భుజించుటకు ఎవడైనా నేమైనను తెచ్చునేమో అని ఒకనితో ఒకడు చెప్పుకొనిరి. యేసు వారిని చూసి, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటయు ఆయన పని తుదముట్టించుటయు నాకు ఆహారమై ఉన్నది. తండ్రి మాట వినుటయే నాకు ఆహారమై ఉన్నది. తండ్రి మాట విధేయత కలిగి జీవించటమే నాకు ఆహారమైనది. ఆయన పని వినుటయే నా పని అని చాలా స్పష్టంగా మాదిరికరమైనటువంటి జీవితాన్ని చూపించినట్లుగా మనం చూస్తున్నాం. అందుకే ప్రేమైన దేవుని సంఘవ దేవుడు మాట్లాడుతున్నమాట, యేసు ప్రభువే మనకు మాదిరి అయి ఉన్నాడు. యేసు ప్రభు మనకు మాదిరి అయి ఉన్నాడు కాబట్టి మన తల్లిదండ్రుల మాటలు మనం వినే విషయంలో మనము యేసు ప్రభుని మాదిరిగా పెట్టుకోవాలి. పొరుగువాడిని మాదిరికరంగా పెట్టుకున్నాం అనుకోండి, బాగా డబ్బులున్నోడు ఏం చేస్తాడు? తల్లిదండ్రులకు విధేయుడై ఉంటాడు. డబ్బు ఆశ ఉన్నోడు ఏం చేస్తాడు? తల్లిదండ్రులను దూషించి వారి దగ్గర డబ్బు లాక్కొని వారిని హింసించే రీతిగా, బాధ పెట్టే రీతిగా నేటి సమాజం బ్రతుకుతుంది. అందుకనే మన మాదిరి ఎవరై అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మన మాదిరి ఉన్నాడు. ఆయన ఏంటి ఆయన మాదిరి అంటే, తండ్రి చిత్తమును నెరవేర్చుటే ఆయన యొక్క ఆహారమై ఉన్నది. మన మాట వినటం ద్వారా, మన తండ్రి మాట వినటం ద్వారా మనకు ఆహారం, మనం జీవిస్తామన్న భావాన్ని దేవుడు చాలా స్పష్టంగా అక్కడ తెలియజేస్తున్నాడు. చూడండి మాట 17వ అధ్యాయం, అదే యోహాను సువార్త 17వ అధ్యాయంలో ఒక అద్భుతమైన మాట చాలా స్పష్టంగా దేవుడు తెలియజేస్తున్న మాట. 4-5 వచనాలు చదవండి. చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమ పరిచితిని అని తెలియజేస్తున్నాడు. నిజంగా యేసు ప్రభు వారికి తండ్రి అయిన దేవుడిచ్చిన పనిని ఏం చేశాడంట? ఆయన సంపూర్ణముగా నెరవేర్చి ఉన్నాడు. భూమి మీద ఆయనను మహిమపరచెను అని రాయబడింది. మనకిచ్చిన పనిని, మన తల్లిదండ్రులు మనకు అప్పగించిన బాధ్యతను, పనిని మనం సంపూర్ణంగా నెరవేర్చినప్పుడు, తల్లిదండ్రుల మాట సంపూర్ణంగా మనము చేసినప్పుడు అది తల్లిదండ్రులకు ఘనత కలుగుతుంది అని దేవుడు చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడు. అందుకే పొరుగువాడిని మాదిరికరంగా పెట్టుకున్నాం అనుకోండి, పొరుగువాడిని మాదిరికరంగా చూసుకున్నాం అనుకోండి, వాడు ఏదో ఒకరోజు తల్లిని తండ్రిని దూషిస్తాడు. అందుకే ప్రియమైన దేవుని సంగమా దేవుడు మాట్లాడుతున్నమాట, ఈ లోకములో మనం భక్తి చేస్తున్నప్పుడు మనకి మాదిరి ఎవరు అంటే విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడైన యేసు వైపు చూస్తూ మనము పందెములో ఓపికతో పరిగెత్తాలి. బాగా భక్తి చేస్తుండేవాడు పడిపోయాడు కదా, నేను కూడా పడిపోతానంటే నీ మాదిరి లోకానుసారంగా పడిపోతుంది, లోకంలో కలిసిపోతుంది. నీ మాదిరి మన ప్రభువైన యేసుక్రీస్తు మాత్రమే ఉండాలి. హల్లెలూయా. మనకు ఆయన వైపు చూడాలి తప్ప లోకం వైపు చూస్తే మనమందరం కూడా లోకంలో పడిపోయే అవకాశం ఉంది. అందుకే తల్లిని తండ్రిని సన్మానించిన, గౌరవించిన మన ప్రభువైన యేసుక్రీస్తును మాదిరిగా పెట్టుకుని ఈ భూమి మీద జీవించినంత కాలం మన తల్లిదండ్రులను, పరమందున్నటువంటి తండ్రి ఉద్దేశాన్ని నెరవేర్చేటువంటి రీతిగా మన ప్రభును మనము మాదిరిగా పెట్టుకుని భక్తి చేయమని ప్రభు చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడు. అందుకే భూమి మీద నిన్ను మహిమ పరిచితిని, భూమి మీద జీవించినంత కాలం మన తల్లిదండ్రులను గౌరవించాలి, వారిని సన్మానించాలి, వారి మాటను విని వారి పేరు ప్రఖ్యాతలు కాపాడే రీతిగా భక్తి చేయమని ప్రభు చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడు. మన మాదిరి మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆ మాట కింద చదవండి 5వ వచనం. తండ్రి, లోకము పుట్టక మునుపు నీ యొద్ద నాకు ఏ మహిమై ఉండెనో ఆ మహిమతో నన్ను ఇప్పుడు నీ యొద్ద మహిమపరచుము. యేసుప్రభు అంటున్న మాట ఏమిటంటే, తండ్రి నీ చిత్తము నెరవేర్చి ఉన్నాను, నీ మాటను నేను సంపూర్ణంగా నెరవేర్చి ఉన్నాను, నీ మాట ప్రకారంగా విన్నాను,
అందుకే అక్కడ రాయబడినటువంటి మాట ఏమిటంటే, లోకము పుట్టక మునుపు నీ యొద్ద నాకు ఏ మహిమ అయితే ఉన్నదో ఇప్పుడు అది నాకు ప్రసాదించుమని ప్రార్థన చేస్తున్నాడు. నువ్వు తండ్రి మాట విని తండ్రికి విధేయుడవై యేసు ప్రభును మాదిరికరంగా పెట్టుకుని జీవించినట్లయితే, యేసు ప్రభు వారికి మొదట ఉన్న మహిమ ఏ విధంగా ఆయన ఇచ్చాడో నీ జీవితంలో తండ్రి కూడా నిన్ను అలా ఘనపరుస్తాడు అని దేవుడు చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడు. తల్లిదండ్రులు మనం సన్మానిస్తే, తల్లిదండ్రులు మనకిచ్చిన బాధ్యతను చక్కగా నిర్వర్తిస్తే, వారి మాట ప్రకారంగా జీవిస్తే, ఈ భూమి మీద ఉన్న తండ్రి కూడా మనల్ని ఘనపరుస్తాడు, నీకు కావలసినవన్నీ ఇస్తాడు. అందుకే చాలా జాగ్రత్తగా ఈ భక్తి జీవితంలో మనం మాదిరి ఎవరై అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. కానీ భూమి మీద ఉన్నటువంటి మనుషుడు ఎవరిని మాదిరిగా పెట్టుకున్నాడంటే, ఈ లోక స్నేహితులను మాదిరిగా పెట్టుకుని తండ్రికి విధేయత కలిగి జీవించలేకపోతున్నాం. ఎందుకంటే వాడు త్రాగుతున్నాడు, వాళ్ళ తల్లిదండ్రులు కొడుతున్నాడు, వాళ్ళ తల్లిదండ్రుల మాట వినడం లేదు అని ఇష్టానుసారంగా జీవించి లోకాన్ని మాదిరికరంగా పెట్టుకుని జీవించే నమ్మకార్థమైన భక్తులు ఎంతోమంది ఉన్నారు. అందుకే చూడండి, లూకాసు సువార్తలో రాయబడిన మాట 15వ అధ్యాయం 11వ వచనం చూడండి. లూకాసు సువార్త 15వ అధ్యాయము 11వ వచనం. మరియు ఆయన ఇట్లను, ఒక మనుషునికి 2 కుమారులుండిరి. వారిలో చిన్నవాడు, తండ్రి ఆస్తిలో నాకు వచ్చు భాగం ఇమ్మని తన తండ్రిని అడగగా అతడు వానికి తన ఆస్తిని పంచిపెట్టాడు. చూడండి, ఈ చిన్న కుమారుడు దేన్ని మాదిరిగా పెట్టుకున్నాడు? లోకంలో ఉన్న స్నేహితులను మాదిరిగా పెట్టుకున్నాడు. వాళ్ళ తల్లిదండ్రుల దగ్గర వాడు ఆస్తి తీసుకున్నాడు అని చెప్పి వీడు కూడా ఏం చేస్తున్నాడు? తండ్రి దగ్గరికి వెళ్ళి, తండ్రి నాకు వచ్చే భాగాన్ని నాకు పంచిపెట్టమని తండ్రిని అడుగుతున్నాడు. ఒకవేళ తండ్రి స్వతంత్రంగా ఆస్తి పంచితే పర్వాలేదు. తండ్రి ఆరోగ్యంగా ఉన్నప్పుడే, తండ్రి సుఖ సంతోషాలతో ఉన్నప్పుడే, తండ్రి ఇవ్వకముందే బలవంతంగా లాక్కునేటువంటి నమ్మకార్థమైన భక్తులు ఉన్నారే, వారు యేసయ్యను మాదిరికరంగా పెట్టుకోమన్న భావాన్ని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. అందుకే ఇక్కడ లోకంలో ఉన్న స్నేహితులను మాదిరి పెట్టుకుని తన స్నేహితులను చూస్తూ ఇతడు కూడా తన తండ్రి దగ్గరికి వెళ్ళి, తండ్రి నాకు వచ్చే భాగం ఇమ్మని అడిగి ఆ భాగాన్ని తీసుకుని వెళ్ళాడు. చూడండి, ఆ మాట చాలా స్పష్టంగా తెలియజేస్తున్నమాట. 13వ వచనం. కొన్ని దినములైన తర్వాత ఆ చిన్న కుమారుడు సమస్తమును కూర్చుకుని దూరదేశమునకు ప్రయాణమైపోయి అచ్చట తన ఆస్తిని దుర్వ్యాపారం వల్ల పాడు చేసాను. అదంతయు ఖర్చు చేసిన తర్వాత ఆ దేశమందు గొప్ప కరువు రాగా ఏం పడ్డాడంట? అతడు ఇబ్బంది పడసాగిను అని రాయబడింది. లోకంలో ఉన్న స్నేహితులు నీకు మాదిరి అయితే ఆ మాదిరికరమైనటువంటి జీవితం నీకు ఇబ్బందిని కలగజేస్తుంది అని దేవుడు మాట్లాడుతున్నాడు. నీ మాదిరి ప్రభువైన యేసుక్రీస్తు వారు అయితే తండ్రి దగ్గర మొదట ఏ ఘనత ఉందో, తండ్రి దగ్గర నీకు ఏ పేరైతే ఉన్నదో, తండ్రి దగ్గర నీకు ఏ ఆస్తి అయితే ఉన్నదో ఆ ఘనత పొందుకోవడానికి మన ప్రభువైన యేసుక్రీస్తును వారిని మనము మాదిరిగా పెట్టుకోమన్న భావాన్ని ప్రభు చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడు. నీ మాదిరి ఎవరు? యేసయ్యే ఉండాలి. లోక స్నేహమో, హీరోలో, సినిమా హీరోలో, ఈ లోకంలో తిరిగేటువంటి విచిత్రమైన ప్రవర్తనను, లేదా ఈ లూకాసు వార్త 15లో ఉన్నటువంటి చిన్న కుమారుని వలె మన జీవితంలో లోకంతో స్నేహం చేసి వారిని మాదిరిగా పెట్టుకున్నామా, నువ్వు ఇబ్బంది పడక తప్పదు అన్న భావాన్ని దేవుడు చాలా స్పష్టంగా నీతో నాతో మాట్లాడుతూ ఉన్నాడు. అందుకే చూడండి, అక్కడ రాయబడినటువంటి మాట మరొకసారి చదవండి. 15వ వచనం. అదంతయు ఖర్చు చేసిన తర్వాత ఆ దేశమందు గొప్ప కరువు రాగా వాడు ఇబ్బంది పడసాగి వెళ్ళి ఆ దేశంలో ఒకని చెంత చేరను. అతడు పందులను మేపుటకు అతని పొలములోనికి వారిని పంపెను. వాడు పందులు తిను పొట్టుతో తన కడుపు నింపుకున్న ఆశపడను కానీ ఎవడును వానికి ఏమీ ఇవ్వలేదు. ఎందుకు ఇస్తున్నాడు, ఎందుకు ఇవ్వట్లేదు అంటే వాని మాదిరి లోకంలో ఉన్నటువంటి స్నేహం. అందుకే మన మాదిరి మన ప్రభువైన యేసుక్రీస్తు వారై ఉండాలి. అప్పుడు తండ్రి దగ్గర మనకు ఘనత ఉంటుంది, తండ్రి దగ్గర సమృద్ధి ఉంటుంది, తండ్రి దగ్గర ఏది కూడా కొదవగా ఉండదన్న భావాన్ని దేవుడు అక్కడ తెలియజేస్తున్నాడు. మనుషులను మాదిరిగా పెట్టుకున్న వానికి భూమి మీద ఏమి కూడా దొరకదు అని దేవుడు చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడు. అందుకే
తండ్రి మాట వినే విషయంలో యేసు ప్రభు వారు మనకి మాదిరిగా ఉండాలన్న భావాన్ని దేవుడు చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడు. రెండవది చూడండి, యేసు ప్రభు వారు మనకి ఏ మాదిరి చూపించి వెళ్ళాడో చూడండి. హెబ్రీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం. శరీరధారి అయి ఉన్న దినములలో మహారోధనలతోనూ కన్నీళ్లతోనూ తాను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలు యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను. హల్లెలూయా. ఆయన మనకి ఏ విషయంలో ప్రార్థన విషయంలో మనకైనా మాదిరిగా మనకు కనపడుతున్నాడు. ఆయన భూమి మీద ఉన్నటువంటి దినములలో ఏం చేస్తున్నాడంటే మహారోదనతోనూ కన్నీళ్లతోనూ మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలు యాచనలు చేస్తున్నాడు. ఆయన మరణము నుంచి రక్షింపగలిగినటువంటి దేవునికి ఆయన ప్రార్థన చేస్తున్నాడు, యాచన చేస్తున్నాడు. ప్రేమైన దేవుని సంగమ, దేవుడు మాట్లాడుతున్నమాట. భూమి మీద ఉన్నటువంటి కాలములో ప్రభువైన యేసుక్రీస్తు వారు మనకి మాదిరి ఏం చూపించాడంటే ప్రార్థన చేయాలి. రెండవ మరణము నుంచి తప్పించగలిగినటువంటి పరమ తండ్రి అయిన దేవునికి ప్రార్థించేటువంటి మాదిరి ఆ ప్రభువైన యేసుక్రీస్తును మనం పెట్టుకోవాలి. ఎప్పుడైతే మనం ప్రార్థన చేస్తామో, ఎప్పుడైతే సహవాసం కలిగి ఉంటామో, అప్పుడు రెండవ మరణము నుంచి మనల్ని ఆయన తప్పిస్తాడు అన్న ఉద్దేశాన్ని దేవుడు అక్కడ తెలియజేస్తున్నాడు. అందుకే ప్రార్థన చేసేటువంటి ప్రతి క్రైస్తవుడు ఎప్పుడు జీవిస్తూనే ఉంటాడు. ప్రార్థన లేని క్రైస్తవుడు చచ్చిన శవముతో సమానమని దేవుడు మాట్లాడుతున్నాడు. అందుకే ప్రేమైన దేవుని సంగమ, ప్రార్థన మన జీవితాన్ని కడుతుంది, ప్రార్థన మన జీవితాన్ని నడిపిస్తుంది, ప్రార్థన మనల్ని పరమునకు నడిపిస్తుంది. హల్లెలూయా. అందుకే ప్రార్థన చేసే విషయంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు మనకి మాదిరి అయి ఉన్నాడు. ఎప్పుడెప్పుడు ప్రార్థన చేశాడో చూడండి అన్నమాట. ఒక అద్భుతమైన మాట మార్కు సువార్త 1వ అధ్యాయం. ప్రార్థన చేసే విషయంలో మన మాదిరి మన ప్రభువైన యేసుక్రీస్తు వారిని పెట్టుకోవాలి. మార్కు సువార్త 1వ అధ్యాయం 15వ వచనం చూడండి. 35వ వచనం చూడండి. ఆయన పెందలకడన లేచి ఇంకనూ చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశమునకు వెళ్ళి అక్కడ ప్రార్థన చేయుచుండెను అని రాయబడింది. ఎక్కడ ప్రార్థన చేస్తున్నాడంట? ఆయన అరణ్య ప్రదేశంలోనికి వెళ్ళి ప్రార్థన చేస్తున్నాడు. ఎప్పుడు? పెందలకడనే, తెల్లవారుజామునే, ఇంకా చీకటిగా ఉండగానే ఏం చేశాడంట? ఆయన అరణ్య ప్రాంతమునికి వెళ్ళి ఆయన అక్కడ ప్రార్థన చేస్తున్నాడు. అందుకే మనము కూడా మన మాదిరి ప్రభువైన యేసుక్రీస్తుని పెట్టుకోవాలి. ప్రతి తెల్లవారుజామున దేవుని మందిరానికి వచ్చి ప్రార్థించే క్రైస్తవుడుగా, విశ్వాసిగా మనం ఉండాలి. ఎప్పుడు ఆదివారం వస్తే ఆదివారం వచ్చే వారిని మాదిరికరంగా మనం పెట్టుకోవద్దు. ఏదో క్రిస్మస్కి వస్తే మళ్ళీ క్రిస్మస్కి వచ్చే వారిని మాదిరికరంగా పెట్టుకోవద్దు. అట్టి మాదిరికరమైనటువంటి జీవితం నిన్ను ఇబ్బందుల పాలు చేస్తుంది, అది నిన్ను నిత్య నరకానికి నడిపిస్తుంది, అది నిన్ను సమస్యల్లో పడేస్తుంది. అందుకే ప్రేమైన దేవుని సంగమ, మన మాదిరి మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆయన మాదిరిగా పెట్టుకోవాలి. ఆయన విశ్వాసమునకు కర్త, దాన్ని కొనసాగించువాడైనటువంటి యేసు వైపు చూస్తూ మనమందరం కూడా పందెములో ఓపికతో పరిగెత్తాలి. ఎందుకంటే మన మాదిరి ఆయనే, యేసయ్యనే. అందుకే ఒక్కసారి మనం అందరం కూడా చాలా జాగ్రత్తగా ఎవరిని మాదిరిగా పెట్టుకుని జీవితాన్ని కొనసాగించుకుంటున్నావు, ఎవరిని మాదిరిగా పెట్టుకుని ప్రభు సన్నిధికి వస్తున్నావు. కానీ నువ్వు మాదిరిగా పెట్టుకున్న మనుషుడు ఏదో ఒకరోజు పడిపోతే నువ్వు అనుకుంటావు, నేను మాదిరిగా పెట్టుకున్నాను, నేను ఈయన పడిపోయాడు, మరి నా జీవితం ఎలా అనుకుంటే నువ్వు కూడా ఆయనలాగానే పడిపోతావు. యేసయ్యను మాదిరికరంగా పెట్టుకుంటే పెందలకడ లేచి యేసయ్య మందిరానికి వచ్చి నువ్వు ప్రార్థన చేయగలుగుతావు. ఎందుకంటే ఆయన మనకు మాదిరి అయి ఉన్నాడు. ఆయన మాదిరి అయి ఉన్నాడు. ఆ మాట చూడండి, లూకాసు వార్త దేవుని యొక్క వాక్యం తెలియజేస్తున్న రీతిగా 6వ అధ్యాయం 12వ వచనం. లూకాసు వార్త 6వ అధ్యాయం 12వ వచనం చూడండి. ఆయన పెందలకడ లేచి అరణ్యమునకు వెళ్ళి ప్రార్థన చేశాడు. ఆ దినముల యందు ఆయన ప్రార్థన చేయుటకు కొండకు వెళ్ళి దేవుని ప్రార్థించుటకు రాత్రి
గడిపెను అని రాయబడింది. ఇక్కడ ఎప్పుడు వెళ్ళాడంట ప్రార్థన చేయడానికి? అక్కడ పెందలక్కడ వెళ్ళాడు. ఇక్కడ ఎప్పుడు వెళ్ళాడంట? రాత్రంతా కూడా గడపడానికి ప్రార్థన చేయడానికి వెళ్తున్నాడంట ఆయన. ఈ రాత్రి ప్రభు సన్నిధికి వచ్చిన మన జీవితాలకు మాదిరి మన ప్రభుని యేసుక్రీస్తు వారై ఉండాలి. చాలామంది ఉదయం ప్రార్థనకు వస్తే రాత్రి ప్రార్థనకు రారు. ఎందుకు? లోకంలో ఉన్నటువంటి వారిని మాదిరిగా పెట్టుకుంటారు. అతన్ని పోవట్లేదు, మరి కోడలు ఎలా వస్తుంది? కోడలు వెళ్ళట్లేదు, అత్త ఎలా వస్తుంది? భార్య వెళ్ళటం లేదు, భర్త ఎలా వస్తాడు? మాదిరి ఇతరులను చూసి మాదిరిగా పెట్టుకొని ప్రార్థనకి రావద్దు. ఇతరులు చూసి నువ్వు మాదిరికరంగా జీవిస్తున్నావంటే ఆ మాదిరి నిన్ను పాడు చేస్తుంది అని రాయబడింది. అందుకే మన మాదిరి ప్రభువైన యేసుక్రీస్తు వారు రాత్రంతయు ప్రభు సన్నిధిలో గడపడానికైనా ప్రార్థన చేస్తున్నాడంట. పెందలకడ లేచి అరణ్యానికి వెళ్ళైనా ప్రార్థన చేస్తున్నాడంట. అందుకే ప్రియమైన దేవుని సంగమా, దేవుని యొక్క వాక్యం తెలియజేస్తున్నదిగా మనము కూడా ఎందుకు ప్రార్థన చేయాలి? పెందలకడ రాత్రంతా ఎందుకు ప్రార్థన చేయాలంటే ఆ మాట చదవండి. కీర్తనల గ్రంథంలోనికి రండి. దేవుడు చాలా స్పష్టంగా నీతో నాతో ఈ రాత్రి మనందరితో మాట్లాడుతున్నాడు. 34వ కీర్తన 17వ వచనం. నీతిమంతులు మొరపెట్టగా యెహోవా ఆలకించును, వారి శ్రమలన్నిటిలో నుండి వారిని విడిపించును. హల్లెలూయా. యేసయ్యను మాదిరిగా పెట్టుకొని నీతిమంతుడిగా నువ్వు దేవుని మందిరానికి వచ్చి పెందలకడ ప్రార్థన చేస్తే, రాత్రి వేళ ఆయన సన్నిధికి వచ్చి నువ్వు రాత్రంతా ప్రార్థన చేయగలిగితే ఏం చేస్తున్నాడంట ఆయన? నీతిమంతుని ప్రార్థన ఆయన ఏం చేస్తున్నాడమన్న? నీతిమంతుల మొరపెట్టగా యెహోవా ఆలకిస్తున్నాడు. నీతిమంతుడు ప్రార్థన చేయగా ఆయన ఆలకించే దేవుడై ఉన్నాడు. నువ్వు యేసయ్యని మాదిరిగా పెట్టుకుని ప్రార్థన చేస్తే నువ్వు ఆయన నీతిమంతుడు కాబట్టి నీవు కూడా నీతిమంతుడిగా నువ్వు ప్రార్థన చేయగలిగితే నీతిమంతుల ప్రార్థన యెహోవా ఆలకిస్తున్నాడు. ఆలకించి ఏం చేస్తున్నాడు ఆయన? వారి శ్రమలన్నిటిలో నుంచి, వారి ఇబ్బందులన్నిటిలో నుంచి, వారి అనారోగ్య స్థితిలో నుంచి, వారి బాధలో నుంచి, వారి ఇబ్బందుల్లో నుంచి దేవుడిన యెహోవా వారిని విడిపిస్తున్నాడు, తప్పిస్తున్నాడు, కాపాడుతున్నాడు. అందుకే మన మాదిరి మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారై ఉండాలి. ఆయన నీతిమంతుడు కాబట్టి మనము కూడా నీతిమంతులుగా పెందలకడ లేచి ప్రార్థించాలి. నీతిమంతుడిగా రాత్రి సన్నిధికి వచ్చి ప్రార్థించాలి. నీతిమంతుల ప్రార్థన దేవుడు వింటున్నాడు కాబట్టి మనమందరినీ కూడా మన ప్రార్థన విని మనందరినీ కూడా శ్రమల నుంచి, బాధల నుంచి, అనారోగ్య స్థితుల నుంచి విడిపిస్తున్నాడు అని రాయబడింది. ఈ రాత్రి ఆయన సన్నిధికి వచ్చిన మన జీవితాల్లో ఇతరులని మాదిరికరంగా పెట్టుకోవద్దు. మన మాదిరి మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. యేసుక్రీస్తు వారు మాత్రమే ఉండాలని దేవుడు చాలా స్పష్టంగా నీతో నాతో మాట్లాడుతూ ఉన్నాడు. చివరిగా చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక ముగించబోతున్నాం. 3వది ఆయన మనకు ఏ విషయంలో మాదిరి చూపిస్తూ వచ్చాడో చాలా స్పష్టంగా ఈ రాత్రి దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నామంట. 4వ అధ్యాయం, హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం. దేవుని సన్నిధిలో దేవుడు చాలా స్పష్టంగా నీతో నాతో మాట్లాడుతున్నటువంటి మాటను ఒకసారి మనము జ్ఞాపకం చేసుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 15వ వచనాన్ని చూడండి. మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభావము లేనివాడు కాడు గాని సమస్త విషయములలో మన వలన శోధించబడినను ఆయన పాపము లేనివాడిగా ఉండెను అని రాయబడింది. ఆయన మన వలనే శోధించబడినప్పటికీ కూడా ఆయన ఏమి లేనివాడిగా ఉన్నాడంట? పాపము లేనివాడిగా ఉన్నాడు. శోధన జయించువాడు ధన్యుడు, ధన్యురాలు అని దేవుడు మాట్లాడుతున్నాడు. ఆయన మన వలె శరీరధారిగా ఉన్నప్పుడు భూమి మీద మన వలె శోధించబడినప్పటికీ శోధన జయిస్తూ శోధనలు పడిపోకుండా ఏ పాపము లేని వాడికైనా శోధనను జయించి అనేకులకైనా మాదిరికరంగా చూపించాడు. ఆయన దేవుడు అండి అంటే ఆయన 100% మానవుడు, ఆయన 100% దేవుడై ఉన్నాడు. మనకు మాదిరిగా ఉండటానికి శరీరధారిగా అయిన భూమి మీదకి వచ్చాడు. ఆయన ఈ విషయములను మాదిరిగా చూపించడానికి, ఇలా నడుచుకోండి అని చూపించడానికి ఆయన పాపములు జయిస్తూ శోధించబడి శోధనలు జయిస్తూ మనకు మాదిరిగా ఏ పాపము లేని వాడిగా ఆయన
జీవించినట్లుగా మనం చూస్తున్నాం. అందుకే అక్కడ చాలా స్పష్టంగా తెలియజేసిన మాట, మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభావము లేనివాడును కాడు కానీ సమస్త విషయములలోనూ మన వలనే శోధించబడినను ఆయన పాపము లేనివాడిగా ఉండెను అని రాయబడింది. మన వలనే శోధించబడినప్పటికీ కూడా ఆయన శోధనను జయిస్తూ మన జీవితాల్లో ఏ పాపము లేకుండా ఉండాలని ఆయన జయిస్తూ ఆయన మనకు మాదిరిగా పాపము లేనివాడిగా మనకు కనపడినట్లుగా మనం చూస్తున్నాం. మన మాదిరి ఎవరు? మన మాదిరి ఒకవేళ ఒక సేవకుడో, ఒక బోధకుడో, లేదా ఒక మనిషో, ఏదో ఒక విశ్వాసం మాదిరిగా పెట్టుకున్నాం అనుకోండి, ఆ మనిషి ఏదో ఒక రోజు లోకంలో పడిపోతున్నాడు. అరే, మన మాదిరిని వారిని చూసుకొని జీవితాన్ని కొనసాగించుకొని మందిరానికి వెళ్ళేవారే పాపం చేస్తున్నారు, మందిరానికి పడేవారే శోధన చేయించలేకపోతున్నారు. నేను లెక్క అనుకొని పాపములు పడిపోతున్నట్లయితే ప్రభు చెప్తున్నమాట, నీ మాదిరి యేసయ్య ఉండాలి. హల్లెలూయా. ఆయన శోధించబడినప్పటికీ శోధనను జయిస్తూ ఆయన ఏ పాపము కూడా లేనివాడిగా కనపడినట్లుగా మనం చూస్తున్నాం. అందుకే మన మాదిరి మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారై ఉండాలి. ఆ మాట చూడండి, పేతురు రాసిన మొదటి పత్రిక ముగించబోతున్నాను. పేతురు రాసిన మొదటి పత్రిక చేసారా? 2వ అధ్యాయం 22వ వచనం. 2వ అధ్యాయం 22వ వచనం. ఆయన పాపము చేయలేదు, ఆయన నోటను ఏ కపటమును కనపడలేదు అని రాయబడింది. మనుషులైతే నోటి నిండా కపటాలు, నోటి నిండా మోసాలు, నోరు తెరిస్తే అబద్ధాలు, నోరు తెరిస్తే పాపాలు, నోరు తెరిస్తే బూతులు. అందుకే ప్రియమైన దేవుని ప్రజలారా, మన మాదిరి మన ప్రభువైన యేసుక్రీస్తు వారై ఉండాలి. మందిరానికి వెళ్ళేవారిని మాదిరిగా పెట్టుకున్నాం అనుకోండి, మందిరంలోనికి వచ్చినప్పుడు ఏమో నోరు జాగ్రత్తగా పెట్టుకుంటారు, మందిరంలో నుంచి బయటికి వెళ్ళగానే నోటి నిండా కపటమైన మాటలే, నోటి నిండా మోసాలే, నోటి నిండా అబద్ధాలే, నోరు తెరిస్తే విచిత్రమైన మాటలే. అందుకే మనుషుని మాదిరిగా పెట్టుకోవద్దు. నీ మాదిరి ఎవరంటే నిన్ను నన్ను పరలోకానికి నడిపించే యేసయ్యే ఉండాలి. నిన్ను నన్ను పరలోకానికి నడిపించే మార్గమై ఉన్న, సత్యమై ఉన్న, జీవమై ఉన్న యేసయ్య మనకు మాదిరిగా ఉండాలి. అప్పుడే మనలో ఏ పాపము కూడా మనము చెయ్యము అన్న భావాన్ని ప్రభు చాలా స్పష్టంగా నీతో మాట్లాడుతున్నాడు. చివరిగా ఆ మాట చూడండి, యోహాను పత్రిక, మొదటి యోహాను రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వచనాన్ని చూడండి. పాపములను తీసివేయుటకై ఆయన ప్రత్యక్షమైనని మీకు తెలియను, ఆయన యందు పాపమేమీయో లేదు. ఆయన పాపమును తీసివేయటానికై ఆయన ప్రత్యక్షమై ఉన్నాడు కాబట్టి ఆయన యందు ఏ పాపము కూడా లేదు. అందుకే మన జీవితాల్లో కూడా మనము పాపము చెయ్యకూడదు అని చెప్పేటువంటి మనలో కూడా యేసయ్యని మాదిరిగా పెట్టుకున్నట్లయితే మనలో కూడా ఏ పాపము లేకుండా మనము చూసుకోవాలి. యేసయ్యని మాదిరిగా పెట్టుకున్నామంటే మనలో ఏ పాపము లేకుండా చూసుకుంటామన్న భావాన్ని ప్రభు చాలా స్పష్టంగా నీతో మాట్లాడుతున్నాడు. కింద భాగాన్ని చూడండి, 6వ వచనం. ఆయన యందు నిలిచి ఉండేవాడెవడను పాపము చెయ్యడు, పాపము చేయవాడెవడను ఆయనను చూడను లేదు, ఎరగను లేదు. అందుకే ప్రభు చెప్తున్న మాట ఏమిటంటే, మనము ఆయన మాదిరిగా పెట్టుకున్నాం అనుకోండి, ఏమంటుండ అక్కడ రాయబడిన మాట ఏమంటున్నాడు అక్కడ? ఏమన్నాడు? ఆయన యందు నిలిచి ఉండేవాడు, ఆయన మాదిరిగా పెట్టుకున్నవాడు, ఆయన మార్గంలో నడిచేవాడు ఏ పాపమునో చెయ్యడు. ఒకరిని మాదిరిగా లోకంలో ఎవరినైనా ఒక స్నేహితునో, ఒక బంధువునో, ఒక రక్త సంబంధికునో మాదిరిగా పెట్టుకొని జీవితాన్ని కొనసాగించుకుంటే వాడు పాపము చేసినప్పుడు వాడే పాపం చేశాడు, నేను చేస్తే తప్పేముందని పాపములు పడిపోయే అవకాశం ఉంది. నీ మాదిరి యేసయ్య అయితే యేసు యందు నిలిచి ఉన్నవాడు ఏ పాపము కూడా చెయ్యడు అని రాయబడింది. పాపము లేనివాడు మాత్రమే యేసయ్యను చూసే ధన్యతను పొందుకుంటాడు. హల్లెలూయా. మన మాదిరి యేసయ్య అయితే మనలో ఏ పాపం ఉండదు,
పాపం లేనివాడు యేసయ్యను చూస్తాడు. అట్టి కృప, అట్టి ధన్యత దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. మోకరించండి. ప్రభు సన్నిధికి వచ్చిన మనమందరం కూడా ఒక్కసారి రాత్రి మనమందరము జాగ్రత్తగా పరిశీలన చేసుకుందాం. నీ మాదిరి ఎవరయ్యా అంటే, నీ మాదిరి మా నాన్ననో, మా అమ్మనో, మా స్నేహితులని ఒకవేళ నువ్వు అనుకుంటే, మీ తల్లిదండ్రులు లోకంలో పడిపోవచ్చు, నీ సహోదరులు లోకంలో పడిపోవచ్చు, నీ జీవితంలో లోకంలో ప్రతి మనిషి పడిపోవచ్చు. ప్రేమైన దేవుని సంగమ, దేవుడు మాట్లాడుతున్నమాట. యేసయ్య మనకు మాదిరిగా ఉన్నాడు. యేసయ్య మనకు మాదిరి. అందుకే మాదిరి చూపించి లోకాన్ని విడిచి వెళ్ళిపోయిన ఆ యేసయ్యను మాదిరిగా మనం పెట్టుకుని ఈ జీవితాన్ని కొనసాగించినట్లయితే, యేసయ్య ఏ పాపము ఆయనలో కనపడలేదు కాబట్టి ఆయన యందు నిలిచి ఉన్న మనము కూడా ఏ పాపము చెయ్యమని దేవుడు చాలా స్పష్టంగా నీతో నాతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రార్థన చేసుకుందాం ప్రభు సన్నిధిలో. విత్తబడిన వాక్యం ప్రతి హృదయములో నీరు కట్టి ఫలింపబడే రీతిగా మన మాదిరి మన యేసయ్య ఉండాలి. అమ్మా, స్నేహితులతో మన మాదిరి పెట్టుకున్నామా? మన జీవితంలో తప్పిపోయిన కుమారుడు తన స్నేహితులను మాదిరిగా పెట్టుకుని ఉన్నదంతయు దుర్వ్యాపారం వల్ల పాడు చేసుకున్నాడు, ఇబ్బంది పడ్డాడు, తినడానికి కూడా తిండి లేని పరిస్థితికి వెళ్ళిపోయాడు. నీ మాదిరి యేసయ్య అయితే ఆయన యందు నిలిచి ఉన్నవాడు ఏ పాపము కూడా చెయ్యడు. పాపం లేనివాడు యేసయ్యను చూస్తాడు అని దేవుడు చాలా స్పష్టంగా నీతో నాతో మాట్లాడుతున్నాడు. ప్రార్థన చేసుకుందాం. మనందరం కూడా ప్రార్థన చేసుకుందాం. వాక్యము ఫలింపబడే రీతిగా సోనిక ప్రార్థన చేస్తారు. మనందరం కూడా ఏకీభవించుదాం. మీకు వందనాలు చెల్లిస్తున్నాను. జీవంగల దేవా, మాట్లాడే దేవా, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, మీకు వందనాలయ్యా. అబ్రహాం, ఇస్సాకు, యాకోబుల